హలో 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 బీటీ పాల్ గారు అండి మాట్లాడేది? చెప్పండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు సునీల్. మీరు ఎక్కడ? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఏం పేరు బ్రదర్? సునీల్ నా పేరు. సునీల్ నా పేరు. చెప్పండి, సమస్య ఏంటి? సమస్య కాదు, ఇది మీరు ఫేస్బుక్లో ఒకటి పోస్ట్ పెట్టారు, చూసాను నేను. ఏంటిది అది? అదే దయ్యం పట్టిన వాళ్ళకి దయ్యాలు వదిలిస్తున్నావు కదా. చెప్పండి. అది రియలా ఫేక్ అండి? అది రియలే. ఓకే, నేను ఏమంటున్నా, నేను కూడా క్రిస్టియన్. చెప్పండి, పర్లేదు చెప్పండి, మీ ఆలోచన చెప్పండి. ఏమనుకో ఆలోచన కాదు, నేను కూడా యాజ్ ఏ క్రిస్టియన్, నేను కూడా దేవుని నమ్ముకున్నవాడిని. కానీ మీరు ప్రార్థన చేసేటప్పుడు మధ్యలో ఏదో ఒక బాపనోళ్ళు మంత్రాలు చదివినట్టు చదువుతున్నారు కదా, ఏంది అది నాకు అర్థం కాలేదు. నిన్ననే పెట్టారు ఒక వీడియో. పెట్టారు. మీరు బైబిల్ చదువుతున్నారా? ఒకటి దేవుడికి సంబంధమైన విషయం మాట్లాడకుండా ఏదో ప్రార్థన. మీరు అడిగింది మీ దేవుని సంబంధం కాదనొద్దు. అడిగిందనే జవాబు తెలుసుకోండి. ఫస్ట్ ఏమడిగారు? మీరేదో బాపనోళ్ళ మంత్రాలు చదువుతున్నారు ఏంది అడిగారు. ముందే తెలుసుకోవాలా, తర్వాత ముందుకెళ్దాం. ఓకేనా? సరే, ఓకే, చెప్పండి. సరే, మీరు క్రిస్టియనేనా? హలో, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. లేదు చెప్పండి. క్రిస్టియనే మీరు? క్రిస్టియనా? నేను క్రిస్టియనే అండి. మీరు బైబిల్ చదువుతున్నారా? బైబిల్ చదువుతా, నేను రోజు ప్రార్థన చేసుకుంటా, అన్నీ ఉన్నాయి. నేను అడిగిందని చెప్పండి బ్రదర్. చెప్పండి. మీరు వేరే చెప్పొద్దు. అంటే మీరు నాకు క్వశ్చన్ వేశారు కాబట్టి దానికి జవాబుగా నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీకు చెప్పాలి కదా. చెప్పండి, అడగండి. మీరు బైబిల్ చదువుతున్నారా అంటున్నా. చదువుతా. మరి బైబిల్ చదివినప్పుడు నేను మాట్లాడినది మీకు అర్థమై ఉండాలి. నేను మాట్లాడేందుకు బైబిల్లోదే. బైబిల్లోదే. నువ్వు మంచిగా తల మీద చేయబెట్టావు, ఏదో దురాత్మ ఉందని చెప్పి. నేను మాట్లాడింది బైబిల్లోదే బ్రదర్. బైబిల్ చదువుతుంటే మీకు అర్థమైంది అంటున్నా. ఒక్క నిమిషం నేను చెప్పేది. తలపైన చేయబెట్టావు, దురాత్మ ఏదో ఉందన్నావు. ఓకే, బాగానే ఉంది. ఆ దురాత్మ నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. ఓకే, బాగానే ఉంది, అంత బాగానే ఉంది. కానీ మధ్యలో ఆ షబాబా అలా ఈలేలా అని చెప్పేసి అంటున్నావు. అసలు అది ఏ భాషకు సంబంధించింది? అది బైబిల్లో ఏ అధ్యాయంలో ఉందో నాకు చెప్పండి. మీరు బైబిల్ మీ దగ్గర ఉందా? బైబిల్ నేను ఓపెన్ చేసే ఉన్నా. ఒక్క నిమిషం, నేను బైబిల్ తీసుకొస్తాను. నేను వేరే పని మీద ఉన్నాను, మీకు ఫోన్ చేశారు, నేను తీసుకొస్తాను. ఒక్క నిమిషం ఆగి నేను చేస్తా. ఓకే. హలో, చెప్పండి, ఏ అధ్యాయం ఓపెన్ చేయాలి చెప్పండి. సరే, నేను చెప్తాను, మీరు కొంచెం జాగ్రత్తగా వినాలా. విన్న తర్వాత మీరు కొన్ని క్వశ్చన్ చేస్తే మంచిది. ఓకేనా? ఓకే, చెప్పండి. 1 కొరింథీ 12 అధ్యాయము 4 నుంచి చదవండి ఒకసారి. ఇక్కడ నుంచి ఫస్ట్ వచ్చినామా? 4 వచ్చినాం. చదవండి. వరములో నానా విధముగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. చదవండి. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభు ఒక్కటే. నానా విధములై కార్యములు గలవు, కానీ అందరిలో అన్నిటినో జరిగించి దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షమై అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకని ఆత్మ మామూలుగా బుద్ధి వాక్యము బాగా చదవాలా. ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును. అదే చదువుతున్నా, సిగ్నల్ ప్రాబ్లం వల్ల రావట్లేదు. నేను చదువుతా మీరు. ఓకే. మరి ఒకనికి ఆత్మ అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చే శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహించబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తం చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలిగజేస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే వరాలు ఉన్నాయని చెప్పేసి నమ్ముతారు మీరు? నమ్ముతా. ఆ వరాల్లో ఆత్మలన మనకు అనుగ్రహించబడేది నానావిధ భాషల వరమున ఒకటి ఉందన్నమాట. 10వ వచనంలో ఉంటుంది మనకి. నానావిధ భాషలను
వరం ఉంది. దానికి ఆ భాషలకు అర్థం చెప్పడానికి ఇంకొక వరం అన్నమాట. అది భాషల అర్థం చెప్పే శక్తి అనుగ్రహించే వరం అన్నమాట. ఈ 2 రకాలు ఉన్నాయి. అయితే భాషలు ఎన్ని రకాలు ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం. నేను పూర్తిగా చెప్తాను, తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు తప్పకుండా అడగండి. భాషలు ఎన్ని రకాలు ఉన్నాయనేది ఇప్పుడు చూడండి. ఇక్కడ దీంట్లోనే 13వ అధ్యాయంలో ఫస్ట్ వచనం చదవండి. మొదటి కొరింథీ 13వ అధ్యాయం ఫస్ట్ వచనం చదవండి. మనుషులు భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినాను. ఇక్కడ చూడండి 2 రకాలు కనబడుతున్నాయి. ఒకటి మనుషుల భాష, ఇంకొకటి దేవదూతల భాష. ఇంకొక భాష కూడా మనకు కనబడుతుంది. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం చదవండి. అది కూడా చదవండి. మార్కు సువార్త 16 అధ్యాయము 17వ వచనం. అది కూడా ఒకసారి చదవండి. నమ్మిన వారి వలన ఈ సూచిక క్రియలను కనబడును. ఏమనగా ఆ నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు. చాలు. అక్కడేముంది? అక్కడ క్రొత్త భాషలు అని ఉంది. జాగ్రత్త. ఒకటి ఇక్కడ మనం చూస్తే దేవదూతల భాషలు ఉంది, ఇంకోటి ఇక్కడ క్రొత్త భాషలు ఉంది, ఇంకో దగ్గర చూస్తే మనుషుల భాషలు ఉంది, ఇంకో దగ్గర కూడా ఉంది. అది వచ్చిన గుర్తులేదు సరిగ్గా. అన్ని భాషలను రాయబడి ఉంటుంది. అది కూడా చెప్తా మీకు. అది ఎక్కడ ఉంది మర్చిపోయినాను. ఇట్లా చాలా రకాలుగా భాషలు. ఇయే కాకుండా పౌలు ఏమంటున్నా అంటే 10,000 రకాల భాషలు ఉన్నాయని పౌలు కూడా చెప్పుకొచ్చాడు. 10,000 రకాల భాషలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు అనమాట. సరే, ఓకే. ఎన్ని భాషలు నేను చెప్తాను కదా, మీరు వినాలా? మీరు వినాలా? చూడండి, మీకు మీరు ఎందుకు అట్లా మాట్లాడు, దాని అర్థం ఏంటో అని మీరు అడిగారు కదా. దాని గురించి నేను చెప్తాను. ఫస్ట్ నుంచి చెప్తే మీకు అర్థం అవుతుంది. ఒకే పాయింట్ చెప్పాను అనుకోండి, మీకు అర్థం కాదు కదా. చెప్తా, షార్ట్ లో చెప్పేస్తాను మీకు. ఇక్కడ చూడండి. ఇందులోనే 12వ అధ్యాయము 28వ వచనం చదవండి. మీరు చదవండి. మీరు సార్, ఓకే. మరియు దేవుని సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరు ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతులు చేయవారి గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరం గలవారు గాను, కొందరు ఉపకారాలు చేయవారి గాను, కొందరిని ప్రభుత్వాలు చేయవారు గాను, కొందరు నానావిధ భాషలు మాట్లాడేవారు గాను నియమించను. అంటే అందరూ అపోస్తలులా, అందరూ ప్రవక్తలా, అందరూ బోధకులా, అందరూ అద్భుతం చేయవారా, అందరూ స్వస్థపరచు కృపావరం గలవారా, అందరూ భాషలు మాట్లాడుతున్నారా, అందరూ ఆ భాషకు అర్థం చెబుతున్నారా? చూడండి, ఇందులో చూస్తే మనం ఏంటంటే భాషలు ఉన్నాయి కానీ నానా రకాల భాషలు ఉన్నాయి. అందులో నేను మాట్లాడింది ఒక రకమైన భాష అన్నమాట. ఓకే. అది మీకు అర్థం కావాలంటే భాషలు చెప్పే ఆ వరాన్ని మీరు పొందుకోవాలా. మీరు నాలాగా భాషలు చెప్పే వరం పొందుకున్న తర్వాత దానికి మీకు భాషకు అర్థం చెప్పే వరం ఇంకోటి ఉందన్నమాట. అది కూడా మీరు పొందుకున్నప్పుడు నా భాష ఏదనేది మీకు అర్థమవుతుంది. ప్లస్ ఇప్పుడు మీకు అర్థం కాదు, అయితే నాకు అర్థమైంది అనమాట. ఇప్పుడు మీరు దేన్ని అడిగారు కాబట్టి దాని అర్థం నేను తెలుగులో చెప్తాను. ఏంటంటే దురాత్మ శక్తి మీద దేవుడు తన శక్తిని కుమ్మరిస్తున్నాడు అన్నమాట. అర్థమవుతుందా? అప్పుడు ఆ శక్తిని కుమ్మరించేటప్పుడు, ఆ భాషలో మాట్లాడేటప్పుడు దేవుని శక్తి అనేది పరిపూర్ణంగా మా నుంచి ఆ శక్తి అనేది దురాత్మ మీద అటాక్ చేసినప్పుడు దురాత్మ ఆ శక్తి తట్టుకోలేక విడుదలవుతుంది. అందుకని మేమేదో పెద్దోళ్ళమని మమ్మల్ని చూడాలని అని కాదు, కానీ దేవుని భాష ద్వారా వచ్చే శక్తి ద్వారా ఆ దురాత్మ అనేది అల్లాడుతుంది అనమాట. అది దాని అర్థం. ఇట్లా 10,000 రకాల భాషలు ఉన్నాయి. కానీ భాషలకు అర్థం చెప్పే వరం కావాలంటే దాని వరాన్ని కూడా మనం పొందుకొని ఉండాలా. పొందుకుంటేనే మనకు అర్థం అవుతుంది, లేకపోతే మీకు అర్థం కాదు అది. లేకపోతే ఏదో అనుకుంటాం. నేను కూడా ఈ వరాలు ఈ భాషలన్నీ నేను బాప్టిజం రక్షణ పడ్డ వ్యక్తిని అనమాట. ఈ వరాలు ఇవన్నీ నాకు తెలియదు. అయితే నేను ఎవరి దగ్గరికి పోయి నేను నేర్చుకుని లేదు, ఒకరి దగ్గర నేను శిష్యరకం చేసింది లేదు. మేము నా ఇళ్ళము దేవుని దర్శనం ద్వారా నేను మారాను. ఆ తర్వాత ప్రభుని నమ్ముకున్నాను. ప్రభుని నమ్ముకున్న తర్వాత దేవుడు నాతో నేను చనిపోతాం రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన తర్వాత అసలు ప్రభుని నమ్ముకున్నాను. ఇంట్లో వాళ్ళు బయటకు వచ్చేసాను. చాలా బాగా కష్టాలు పడిన తర్వాత అసలు దేవుడిని ఎందుకు పిలిచానని మళ్ళీ దేవుడు నాతో మాట్లాడాలని చెప్పి నేను ఉపవాస ప్రార్థన చేసి 40 రోజులు. ఆ 40 రోజుల ఉపవాస ప్రార్థన దేవుడు నన్ను అభిషేకించి నాకు ఆ భాషల్ని వరాన్ని ఇచ్చాడనమాట. అంతకుముందు నాకు తెలియదు ఈ భాషలు ఉన్నాయని, మనకు తెలియదు. మన కొత్త
భాషలు ఉన్నాయని, వరాలు ఉన్నాయని. కాబట్టి యేసు ప్రభు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ఆయన ద్వారా రక్షణ, మనకి రక్షకుడు అని మాత్రమే నాకు తెలుసు. కానీ ఇవన్నీ నాకు తెలియదు అనమాట. నేను అనుభవపూర్వకంగా తెలుసుకుంది. ఒకరి దగ్గరికి పోయి శుశ్రూషణ చేసి ఒక చర్చిలో చేరి నేర్చుకుంది కాదు. అది దేవుడే అభిషేకించాడు. అభిషేకించడం నా నాలుగు సడలి నేను భాషతో మాట్లాడ మొదలు పెట్టాను. అసలు ఈ భాషలు అనేది దేనికి ఇవ్వబడినాయి, అసలు ఎందుకు ఇవ్వాలి అనేది మనం తెలుసుకోవాలి. ఈ భాష అనేది ఎందుకంటే దేవుళ్ళ మనలో ఉన్న శక్తిని ఉత్పత్తి, అంటే దేవుని యొక్క శక్తిని మనం ఉత్పత్తి చేయడానికి ఈ భాషలు అనేవి ఉపయోగపడతాయి. ఇంకోటి ఏంటంటే ఈ భాష అనేది ముఖ్యంగా మనం ప్రత్యేకంగా ఉన్నప్పుడు మనం వీటిని వాడాల. అవసరం వచ్చినప్పుడు సంఘాల్లో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు మన భాషలతో మాట్లాడినప్పుడు అతడితో వదిలేయకూడదు. ప్రభా దీని అర్థం ఏంటి చెప్పని చెప్పి మనం ఈ భాషలకు అర్థం చెప్పే విధంగా కూడా మనం ప్రార్థన చేసినప్పుడు దాని అర్థాన్ని కూడా దేవుడు అప్పుడే బయలుపరుస్తాడు అనమాట. నేను కొన్ని వీడియోలు ఉన్నాయి, ఒక సిస్టమ్ మీద చేపెట్టినప్పుడు దేవుడు భాషల ద్వారా మాట్లాడాడు. భాషల ద్వారా మాట్లాడుతుంటే దానికి ఏం అర్థం అవుతుందో అర్థం కాల. అప్పుడు నేను మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను, భాషలతో మాట్లాడతానే. నాలో ఉన్న దేవుని ఆత్మ భాషలతో మాట్లాడుతుంది, కానీ నా ఆత్మ దేవునికి ప్రార్థన చేస్తుంది. ప్రభా మీరు భాషల ద్వారా మాట్లాడుతున్నారు, ఆ సహోదరికి ఏం తెలుసు, అందుకని మీరు దానికి అర్థం కూడా చెప్పు ప్రభు అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు అప్పుడే దాని అర్థం కూడా తెలుగులో దేవుడు నా ద్వారా బయలుపరిచాడు. ఎలా బయలుపరిచాడు అనేది ఆ వీడియోని పంపిస్తాను. ఆ వీడియో మీరు డైరెక్ట్ గా మీరు చూడొచ్చు. ఎట్లా భాషలో మాట్లాడిన కొంతసేపట్లోనే దాని అర్థం అనేది తెలుగులో ఎట్లా వచ్చింది మీకు అర్థం అవుతుంది. తమిళనాడు పోయినాను నేను. తమిళనాడు పోయినప్పుడు కూడా వాళ్ళ భాషలో దేవుడు, నాకు తమిళం రాదు, అయినా దేవుడు ఏం చేశాడు, తమిళంలో కూడా ఆ దేవుడు ప్రవచించాడు. మరి నాకు తమిళం రాదు, మరి నేను మాట్లాడిన తర్వాత ఏమయ్యా నాకు తమిళం రాదు, అసలు నేనేం మాట్లాడుతున్న భాష నాకు తెలియదు, దీని అర్థం నీకు తెలుసు అంటే దాని అర్థం అతను చెప్పేశాడు నాకు. ఇది దేవుడు ఈ విధంగా మాట్లాడని చెప్పేసి ఆయనే చెప్పాడు, నాతో మాట్లాడాడు దేవుడు మా భాషలోని. దాని అర్థం నాకు తెలియదు, కానీ దేవుడు మాట్లాడాడు. ముందు భాష వచ్చింది, భాష తర్వాత తమిళంలో దేవుడు ఆయనతో మాట్లాడినాడు. అంటే నాకు తెలియకపోయిన దేవుడికి తెలుసు కదా దాని భాష. అంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు దేవుడు మాట్లాడాలా, అవునా కదా. ఇప్పుడు నేనేది గరబెర జిరబానా అన్న బట్టి నీకు అర్థం కాలేదు కాబట్టి నువ్వు ఫోన్ చేసావు, నువ్వు కరెక్ట్, నేను ఒప్పుకుంటున్నాను దానికి, అందుకే నీకు అర్థం చెప్తుంది. అలాగే వాళ్ళకు అర్థం కాకపోతే ఏంటో గరబెర అంటున్నాడు వ్యక్తి ఏం మాట్లాడాడు అని కనిపిస్తూ ఉంటుంది. అందుకని చెప్పి దేవుడికి అప్పుడే దాన్ని వాళ్ళ భాషలో తమిళంలో మాట్లాడాడు, ఇక్కడ మన ఆంధ్రాలో తెలుగులో మాట్లాడినాడు. ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఈ అర్థము, మీరు ఈ వరాన్ని పొందుకున్నప్పుడు మీరు కూడా ఈ విధంగా మాట్లాడతారు. మీకు తెలియకుండా మీ నాలుగు సార్లు మీరు మాట్లాడగలుగుతారు. ఇది చాలా మంది ఏమంటారంటే వాళ్ళు నేర్పిస్తున్నారు, అలా మాట్లాడే ఇలా మాట్లాడే, నాలుగు తిప్పండి నాలుగు తిప్పండి అని చెప్పి నేర్పిస్తున్నారు చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి తెలియదని మనకు తెలుసండి, వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. కానీ అది ఒక వరం అనమాట, అది అందరికి వచ్చేది కాదు. అది ఇక్కడ చెప్పబడింది అందరూ అపోస్తుల, అందరు భాషల వరం కలిగిన వాళ్ళ. అంటే దేవుడు ఎవరి మీద ఏమి కుమ్మరించాలనుకుంటాడో ఏ వరాన్ని ఆ వరాన్ని కుమ్మరిస్తారు. ఎందుకు అలా ఎవరి మీద ఆ వరాన్ని కుమ్మరించాలా, ఏం వాళ్ళ మీద ఎందుకు కుమ్మరించట్లేదు, మా కొందరికి ఎందుకు ఇస్తున్నాడు కొందరికి ఎందుకు ఇవ్వట్లేదు, వాళ్ళ మీద పక్షపాతమా? కాదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ప్రణాళిక ఉంటుంది దేవునికి. ఆ ప్రణాళిక చెప్పినా ఇతనికి ఏ ప్రణాళిక తీసుకొచ్చాడో ఆ ప్రణాళికపై ఇది అవసరం కాబట్టి ఇస్తున్నాడు. నిన్ను ప్రణాళిక పిలిచాడు అనుకోండి, ఆ ప్రణాళిక కూడా నీకు ఇస్తాడు. అట్లా ఒక్కొక్కరికి ఒక ప్రణాళిక, ప్రతి వ్యక్తికి భూమి మీద వచ్చిన ప్రతి వ్యక్తి కూడా దేవుడు ఒక ప్రణాళిక చెప్పిన తీసుకొచ్చాడు, కానీ వ్యర్థంగా ఎవరిని తీసుకురాలేదని మనం గ్రహించుకోవాలి. అది ముఖ్యంగా కనుక ఒక ప్రణాళిక ఉంటుంది, ఆ ప్రణాళిక ప్రకారంగా వాళ్ళు దేవుడు నడిపిస్తా ఉంటాడు అనమాట. అది ఇప్పుడు మీరు తెలుసుకుంటారు చూడండి, ఇది దేవుడి ప్రణాళిక అయింది కాబట్టి మీరు తెలుసుకోవాలని టైం వచ్చింది కాబట్టి ఈ టైంలో మీరు తెలుసుకోవాలని చెప్పి దేవుడి ప్రణాళిక ముందే రాసి పెట్టారు కనుక నా ద్వారా మీరు తెలుసుకోగలుగుతున్నారు. అది పరిశుద్ధాత్మ ద్వారా. నా ద్వారా అంటే నేను కాదు, నా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీకు బయలుపరుస్తున్నాడు. దీన్ని మీరు ఒప్పుకుంటే మీ ఇష్టం, ఒప్పుకోకపోయినా ఇది అది అదేంటి ఇదని అన్నాగా నాకేం సంబంధం ఉండదు. ఎందుకంటే మీరు అడిగారు కాబట్టి నేను చెప్పగలిగాను, నా తెలిసిన చెప్పగలిగాను అనమాట. అదే విషయం. అయితే మీకు ఎప్పుడు ఇది రైట్ అనిపిస్తుంది అంటే మీరు ఎప్పుడైతే ఈ ఆత్మను పొందుకున్నప్పుడు, ఈ భాషల వరాన్ని ఎప్పుడైతే మీరు పొందుకుంటారో అప్పుడు మీకు ఆశ్చర్యం వేస్తుంది. చెప్పింది కరెక్టేను, అతను చెప్పింది కరెక్ట్ అని అనుభవంలోకి వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. కొన్ని మనం చెప్తే అర్థం చేసుకోగలం, కొన్ని అనుభవిస్తేనే మనం అర్థం చేసుకోగలం. అది బైబిల్లో అనమాట నేను చెప్పేది. ఇంకా చాలా రకాల భాషల గురించి ఉంది, కానీ ఇప్పుడు ఇంతవరకే మీకు చెప్తున్నాను. ఇప్పటి వరకు మీకు అర్థమైందా? సరే, నాకు అర్థమైంది. ఎక్కడ మీది ప్రాపర్ మామూలుగా? తిరుపతి. ఓకే బ్రదర్. అంటే మీరు క్రిస్టియన్ అన్నారు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. మీకు అర్థమైంది లేదో నాకు అర్థం కావట్లేదు. అర్థమైందా మీకు?
నాకు అర్థమైంది. వివిధ భాషలు ఉంటాయి. ఆ భాషలలో దేవుడు ఆ టైం వరకు ఏం మాట్లాడిస్తాడో అదే మాట్లాడిస్తాడు నాకు తెలుసు. కానీ దాని అర్థం మీకు తెలుసా లేదని చెప్పేసి నేను ఫోన్ చేస్తాను. ఎందుకంటే ఒక నిమిషం, సోషల్ మీడియాలో చూడండి, ఏ అవగాహన లేని వాళ్ళు కూడా బైబిల్ పట్టుకుని వచ్చేస్తున్నారు సేవకు. వచ్చేది కాక దేవుని పేరు చెప్పి సంపాదన అంటే ఆస్తులు కూడా పెట్టుకుంటున్నారు. నిజాలకి నీతికి వాక్యంలో ఉన్న దానికి సంబంధం ఉండదు. నెంబర్ 1. దీని వల్ల ఏమైతుంది, రాధా మనోహర్ దాస్ అని చెప్పేసి ఒకడు ఉన్నాడు సోషల్ మీడియాలో, ఒక హిందూకు సంబంధించిన పర్సన్. వాడు బైబుల్ ని అనేక రకాలుగా తిరుగుతున్నాడు. అది ఎందుకు జరుగుతుందంటే, బైబిల్ గురించి సరిగా తెలియని వాళ్ళు కూడా సేవ చేయడం వల్ల ఒక హిందూ వచ్చేసి బైబిల్ ఒక పనికి మాలిందనే తిట్టగలే స్థితికి వచ్చింది. సో అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం మీరు మాట్లాడినరు? మీరు నిజంగా దేవుని సేవ కొరకు పనిచేస్తున్నారా? బ్రదర్, మీరు మంచిగా అర్థం చేసుకోలేదు. మీరు చెప్పేదంతా రాంగే. ఎందుకంటే మనం అలాంటి వాళ్ళు రాధా మనోహర్ కాదు, అలాంటి వాళ్ళు చాలా మంది. వాళ్ళకి మనం ఎంత కూర్చోబెట్టి ఎంత వివరంగా చెప్పినా గానీ వాళ్ళు విమర్శిస్తానే ఉంటారు. మన లోపం దొరికినా దొరకకపోయినా విమర్శిస్తూనే ఉంటారు. మీరు అది అర్థం చేసుకోవట్లేదు. ఏదో 4 ముక్కలు తెలియని వాళ్ళు చెప్తున్నా దాన్ని బట్టి అతను చూడండి, చిన్న వాళ్ళని అతను టార్గెట్ చేయట్లేదు. నీకు అర్థమవుతుందా? అతను పెద్ద వాళ్ళనే టార్గెట్ చేస్తున్నాడు, బాగా తెలిసిన వాళ్ళనే టార్గెట్ చేస్తున్నాడు ఆ వ్యక్తి. అది తెలుసుకోవాలి మీరు. ఇప్పుడు ఏదో చెప్పేస్తున్నాం బట్టి వీళ్ళు తెలియక, పాస్టర్ తెలియక తెలిసి చెప్పేస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు అంటున్నారు. అది రాంగ్ మాట. తెలిసి తెలియని కాదు, మంచి తెలిసిన వాళ్ళని కూడా అతను టార్గెట్ చేస్తున్నాడు. కారణం ఏంటంటే, మనం ఎంత చెప్పినా గానీ, ఎంత తెలివిగా మనం చెప్పినా గానీ నమ్మనోళ్ళు ఏ విధంగా విమర్శిస్తారు. నువ్వు ఎంత తెలివిగా చెప్పినా విమర్శిస్తారు. నువ్వు చెప్పినా పెద్ద వాళ్ళు తెలుగు అనుగులు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. ఎవరు పీరుస్తున్నారు, సుందరమంతలో ఉన్నారు. అంటే చెప్తా మామూలుగా ఆయన మహా జ్ఞానం అంటారు కదా, అలాంటి వాళ్ళు పోయి చెప్పినా గానీ వినరు. ఎలాంటి వాళ్ళు చెప్పినా వినరు. ఎందుకంటే వాళ్ళు విమర్శించేదే వాళ్ళకి కావాల్సింది. విమర్శించే వాళ్ళకి ఎంత మంచి వాళ్ళు చెప్పినా వినరు బెదర్. ఆ రూట్ వేరు. ఇప్పుడు మీరున్నారు, మీరు చెప్పింది విన్నారు. అది కాదు బెదర్, అది ఉట్టిది, ఇది ఉట్టిది, అది రంగు, ఇది రంగు అంటే నేనేం చెప్పగలను? నేను అర్థమవుతుంది మీకు? సరే, ఓకే, మీ వేఎఫ్ లో మీరు కరెక్ట్ గా ఉన్నారు, నా వేఎఫ్ లో నేను కరెక్ట్ గా ఉన్నా. అది నేను చెప్పేది. తెలిసిన వాళ్ళు ఇప్పుడు చూడండి, విమర్శించే వాళ్ళకి నేను చెప్పేది వాస్తవం. విమర్శించే వాళ్ళకి నువ్వు ఎన్ని పద్ధతుల ప్రకారంగా అతను కరెక్ట్ గా చెప్పినా గానీ ఏదో వంక పెడతానే ఉంటాడు. ఎందుకంటే అతను బైబిల్ తెలుసుకుందాం అనేవాడు వేరు, బైబిల్ విమర్శించాలనుకునేవాడు వేరు. విమర్శించాలనుకునేవాడు నువ్వెంత జ్ఞానం బోధించినా వాడి దగ్గర అజ్ఞానమే ఉంటుంది. అర్థమవుతుంది మీకు? ఎందుకంటే వాడి బైబిల్ తెలుసుకోవాలని కాదు, మనల్ని ఫూల్ చేయాలని వాడు మాట్లాడుతూ ఉంటాడు. నువ్వెంత జ్ఞానం చెప్పు, మనల్ని ఫూల్ చేయాలని మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి వాళ్ళకి మనం చెప్పడం అనవసరం, అలాంటి వాళ్ళు పట్టించుకోవడం అనవసరం. వీళ్ళు అనవసరంగా పట్టించుకొని ఈయన మహాజ్ఞానులాగా అతనికి అర్థం చెప్పినారు, తెలుసుకున్నాడా? ఇంకో మాట అంటున్నాడు దానికి. అది తెలుసుకున్నాడు, ఇంకో మాట అంటున్నాడు. దాని వల్ల మనం ఫూల్ చేస్తున్నాడు దానికి. అర్థమైందా? అర్థం చేసుకోవాలా? సరే బెదర్, ఓకే బెదర్, వందనాలు. మీ పేరు? నా పేరు సునీల్. హైదరాబాద్ లో ఉంటారా? హైదరాబాద్ లో ఉంటా. సరే, ఈ నెంబర్ సేవ్ చేసుకుంటాను. హైదరాబాద్ వచ్చినప్పుడు కాల్ చేస్తా మీకు. ఓకే ఓకే, అప్పుడు మనం కలిసి మాట్లాడుకోవచ్చు. ఓకే 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 బ్రదర్, నేను దేనికే చెప్పడానికి నాకు తెలిసినంత వరకు నేను ఓకే, నేను అట్లా దాటేసే మనిషిని కాదు. ఓకేనా? ఓకే 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 బ్రదర్, వందనాలు. ఓకే.